సివిల్ సర్వీస్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. అధికారులకు పూర్తి స్థాయి బాధ్యతలిచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. దీంతో సీఎం పేషి నుంచి జూనియర్ ఆఫీసర్ల వరకు భారీగా మార్పులు జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ అధికారుల పంపకాలు కొలిక్కి వచ్చాయి. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు అధికారులు ఎక్స్చేంజ్ అయ్యారు. దీంతో సివిల్ సర్వీసెస్ లో భారీగా బదిలీలు జరగనున్నాయి. ఇప్పటి వరకు తాత్కాలికంగా పనిచేస్తున్న అధికారులను పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. మెయిన్గా సీఎం పేషీలో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ను ఆ స్థానం నుంచి బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె ప్లేస్ లో మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల దృష్ట్యా తాను సీఎం పేషీలో పనిచేయలేనని కేసీఆర్ కు ఆమె చెబుతుంది. దీంతో కొంతకాలం వేచి ఉండాలని సూచించిన సీఎం ఈ టైంలో బదిలీపై పంపనున్నారని టాక్. మరోవైపు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి ప్లేస్ లో కూడా మరో ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు జూనియర్ అధికారులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ను సీఎం పేషీలో పెట్టుకోవడం వల్ల ఇతర శాఖల్లో పనిచేస్తున్న సీనియర్లకు ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు. దీనికి తోడు సీనియర్లను నియమించుకుంటే పాలనపై మరింత పట్టు సాధించవచ్చు అనేది సీఎం ప్లాన్. కేంద్ర సర్వీస్ ఉద్యోగుల విభజన పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ అధికారుల అభ్యంతరాలపై క్లారిటీ లేదు. దీంతో కొత్త అధికారుల జాయినింగ్ పై కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రానికి అలర్ట్ అయిన ఐఏఎస్లో చాలా మంది సెంట్రల్ సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వారంతా రాష్ట్రానికి వచ్చేందుకు ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది. ఈ తతంగమంతా జరిగాకే సెక్రటేరియట్ తో పాటు సీఎం పేషీలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.